హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్, బుల్రన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకి ఇంటర్లింక్లో రికవరీ బర్నింగ్ మెకానిజం ఇంప్లిమెంటేషన్ అయింది కదా. సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, 28 డేస్ మైనింగ్ చేయాలేమో అనుకుంటున్నారు. అది 28 డేస్ కాదండి, 28 సైకిల్స్ అనమాట. సో 28 సైకిల్స్ అంటే మనం ఎవ్రీడే 6 సైకిల్స్ మైన్ చేస్తాం కదా. సో 4 డేస్ మీరు మైన్ చేస్తే 24 సైకిల్స్ అవుతాయి. సో 5th డే కూడా మీరు ఒక 4 సైకిల్స్ మైన్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో మీరు బ్రేక్ ఇవ్వకుండా సో ఆ 28 సైకిల్స్ వరుసగా మీరు మైన్ చేయాలి. సో అప్పుడు మీరు గతంలో ఎంతైతే మీకు మైనస్ అయినాయో సో అందులో 99% మీకు రిటర్న్ వస్తాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 0 చూపిస్తుంది కదా, 0 రికవరబుల్ అని చూపిస్తుంది కదా. దాని అర్థం ఏంటంటే మీకు గతంలో బర్నింగ్ హిస్టరీ లేదని. హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎంతైతే బర్న్ అయినాయో అవి మీకు రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే బర్నింగ్ హిస్టరీ లేదో అక్కడ 0 చూపిస్తుంది. సో 0 చూపించిందంటే మీరు కంగారు పడద్దు, ఎందుకంటే ఎవరైతే రికవర్ చేసుకుంటారో సో వాళ్ళకి వెరిఫైడ్ ఐటీఎల్జీ ప్రియారిటీ కొంచెం లేట్గా వస్తుంది. ఎవరికైతే 0 రికవరబుల్ అని చూపిస్తుందో సో వాళ్ళకి వెరిఫైడ్ ఐటీఎల్జీ కొంచెం త్వరగా వస్తుంది. ఎందుకంటే మీరు గతంలో చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్లే మీకు 0 అనేది ఉంది. సో ఎవరికైతే ఇప్పుడు కొంత రికవర్ చేసుకునే ఛాన్స్ ఉందో వాళ్ళు గతంలో యాక్టివ్గా మైన్ చేయలేదు కాబట్టి వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉందన్నమాట. సో వెరిఫికేషన్ ప్రయారిటీ మాత్రం ఎవరికైతే బర్నింగ్ హిస్టరీ లేదో వాళ్ళకే ఉంటుంది. అండ్ కొంతమందికి రిఫరల్స్ ద్వారా వచ్చిన 250, 500 మైనస్ అయినాయి కదా. సో అవి ఎలా రికవర్ అవుతాయి అంటే మీ రిఫరల్స్ 28 సైకిల్స్ వరకు మైన్ చేసుకొని సో వాళ్ళకి 99% రికవర్ అవుతాయి కదా. అప్పుడు మీకు 500 కానీ 250 కానీ మీకు రికవర్ అవుతాయి. సో అది మనకి యాప్లో చూపిస్తుంది, మనం రికవర్ చేసుకోవచ్చు. సో 28 డేస్ కాదు, 28 సైకిల్స్. సో 0 ఉంటే కంగారు పడొద్దు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా.